సుందరాకాండ పంచమః సర్గః. హనుమంతుడు లంకలో సీతను వెదకుట. పిమ్మట బుద్ధిమంతుడగు హనుమంతుడు ఆకాశము నడుము విలసిల్లుచు వెన్నెల పిండును మెండుగా వెదజల్లుచు ఆవుల మందలో తిరుగు ఆబోతువలేనున్న చంద్రుని చూచెను. హనుమంతుడు జనుల పాపఫలమగు దుఃఖములను పోగొట్టువాడును, సముద్రమును వృద్ధి నొందించువాడును, సకల ప్రాణులను ప్రకాశింపజేయువాడును అగు చంద్రుడు ఆకాశమున పోవుచుండుట చూచెను. భూమిపై మందర పర్వతమున కెట్టి కాంతి గలదో, సాయంకాలములలో సముద్రమునందెట్టి ప్రకాశముండునో, జల్లములలో కమలముల ముందు వెలుగుండునో అట్టి ప్రకాశమే చంద్రుని యందు సుందరముగా నుండెను. ఆకాశ గర్భమంతయు వెన్నెలతో నిండియుండుటచే వెండి పంజరమందున్న హంసవలెను, శ్వేతగిరి ఎగుటచే మందర పర్వతపు గుహయందున్న సింహము వలెను, ఆకాశము నల్లని రూపము గల దగుటచే మదించిన ఏనుగు నెక్కిన వీరుని వలెను ఆకాశమున చంద్రుడధికముగా ప్రకాశించెను. వాడి అయిన కొమ్ములు గల తెల్లని ఎద్దువలెను, ఎత్తైన శిఖరములు గల తెల్లని కొండవలెను, బంగారు తొడుగు వేయబడిన కోరలు గల ఐరావతము వలె సకల కళా పరిపూర్ణుడై చంద్రుడు ప్రకాశించెను. హిమరూపమగు మాలిన్యము తొలగినవాడును, మహాగ్రహములగు శుక్ర బృహస్పత్యాదులు కప్పి విడుచుటచే లేదా తన తేజముతో మహాగ్రహములను కూడా తిరస్కరించుటచే వ్యక్తమైన నిర్మలత గలవాడును, లేదా మహాగ్రహమగు సూర్యుని కిరణములను స్వీకరించుటచే నశించిన ఎంధకారము గలవాడు, గొప్ప కాంతిని పొందుటచే స్పష్టముగు నగపడుచున్న మత్స కలవాడునై మహాప్రభావశాలి చంద్రుడు ప్రకాశించెను. ఎత్తైన రాతిపై నిలిచిన సింహము వలె, మహాయుద్ధము చేయునప్పుడు ఏనుగు వలె, రాజ్యము సంపాదించినప్పుడు రాజువలె చంద్రుడు కాంతిమంతుడై యొప్పెను. ప్రకాశమానుడగు చంద్రుడు ఉదయించుటచే చీకటులు తొలగినవి. రక్షసులు మాంసభక్షులగు వారి సంచారము విరివిగా నుండుటచే దోషవంతమై, సుందరాంగనలు వారి ప్రియులయు కోపరూపమగు అభిమానమును పారద్రోలునదై స్వర్గము వలె ఆనందప్రదము శ్రీమంతమునైన ప్రదోషకాలము సాయంకాలం గడిచినది. వీణుల విందొనరించు వీణావాద్యములు విననైనవి. పతివ్రతలకు కాంతలు తమ పతులతో కూడి శయనించిరి. మిక్కిలి ఆశ్చర్యము కలిగించు భీకర కృత్యములు చేయుచు రాక్షసులు విహరింపసాగిరి. పరాక్రమశాలి ధీమంతుడగు హనుమ మద్యపానముచే మదించిన వారి తోడను, ఏమరుపాటు గల జనుల తోడను కూడినవి. జనసమ్మర్దము గలవి రథ గజ తురంగములు ఉత్తమాసనములతో నిండినవి వీరలక్ష్మితో నొప్పునవి యగు గృహములను చూచెను. అచట ఒండొరుల నదికముగా నదిక్షేపము చేసి కొనువారును, బలిసేన భుజముల నొండరులపై వేయువారును, త్రాగిన వారు చేయునట్టి ప్రలాపములధికముగా చేయుచున్నవారును, మత్తెక్కి తమలో అధిక్షేపము చేసుకొనివారును, రొమ్ములు విరుచుకొనుచున్నవారును, భార్యలపై కాలు చేతులు మున్నగు అవయవములు వేయువారును, విచిత్ర రూపములు దాల్చినవారును, గట్టి విండ్లను ఎక్కుపెట్టి తిరుగువారును అగు రాక్షసులను హనుమ చూచెను.